శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. పూర్వం చెప్పుకున్నట్టుగానే ధర్మసింధు ఈ విషయానికి వచ్చేసరికి శంకుస్థాపన, గృహప్రవేశాది సుముహూర్త సమయం ఏ విధంగా చేయాలి, ఏ ప్రకారం చేసుకోవాలి. శంకుస్థాపన అనేసరికల్లా ఈ మధ్యకాలంలో చాలామంది ఈశాన్యంలో ఒక గొయ్యి తీసి అందులో ఒక 4 రాళ్ళు పెట్టి ఒక రాయికి చిన్న గుంటలాగా చేసి అందులో ఈ పంచరత్నాలని, పాదరసమని ఇలాంటివన్నీ వేసి శంకుస్థాపన అయిపోయింది అనిపించుకుంటున్నారు. అసలు శంకుస్థాపన అంటే ఏ విధంగా జరగాలంటే, శంఖు అంటే శంఖుని తీసుకొచ్చి స్థాపించడం కాదు, అలాగే రాయికి ఒక కన్నం పెట్టి అందులో ఇవన్నీ వేయటం కాదండి. చండ్రకర్రతోటి హస్త ప్రమాణ అని చెప్పినంటే, హస్తపరిమిత మాత్రం చతురస్రగర్తం ఖాత్వా అంటే ఒక 3 పొడవున్నటువంటి చండ్రకర్రని తీసుకొచ్చి ఒకవైపు గుండ్రంగా తయారు చేసి ఆ పైన 4 పలకలుగా చేసి ఈ 4 మూలలు కూడా ఈ యొక్క గొయ్యి తీసిన తర్వాత 4 వైపుల కంటే 4 విదిక్కుల్లోకి ఈ మూలలు వచ్చేటట్టుగా స్థాపించడాన్ని శంకుస్థాపన అంటారు. అదేవిధంగా ఈ చండ్రకర్రని తీసుకొచ్చిన తర్వాత దానికి సూత్రధారణ అంటే ఒక కంకణం లాంటిది కట్టిన తర్వాత మత్స్యగాయత్రి కానీ, వాస్తుగాయత్రి కానీ జపం చేసి ఆ జపాన్ని ఆ యొక్క శంఖుకి ధారపోసి ఆ శంఖుని ఏ విధంగా అయితే మనం శంకుస్థాపన అని అనుకుంటున్నామో ఆ సమయంలో ఈశాన్య భాగంలో ఈ 4 విదిక్కులకి ఈ 4 మూలలు వచ్చేటట్టుగా తెలుసుకొని తెలిసినటువంటి ఒక పండితుడి చేత ఈ ప్రకారంగా ఎవరైతే శంకుస్థాపన అనేది చేయించుకుంటారో వాళ్ళు ఆ యొక్క గృహారంభం చేసిన తర్వాత ఆ గృహంలో సకల సౌఖ్యాలు అనుభవిస్తారంటంలో ఏమాత్రం సందేహం లేనటువంటి విషయం. కాబట్టి శంకుస్థాపన అనేసరికల్లా ఒక గొయ్యి తీసేసి ఈ ప్రకారంగా ఎవరో చెప్పారనే విధానంతో మీరు ఫాలో అవ్వమాకండి. ఈ ప్రకారంగా అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా శాస్త్ర విధానంగా శంఖును తీసుకొచ్చి శంకుస్థాపనాది కార్యక్రమాలు వేదవిహితంగా చేయగలిగితే అది ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆ ఇంట్లో సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ఎందువల్లంటే ఈ శంఖుకి వాస్తుగాయత్రి అనేటువంటి వాస్తు మంత్రంతో ధారాదత్తం చేసిన తర్వాత మంత్రశక్తిని ఈ యొక్క శంకుని ఎప్పుడైతే భూమిలో స్థాపితం చేస్తామో ఆ భూమిని మనం కొన్న తర్వాత మనం కొనకముందు ఏ విధమైనటువంటి శల్య దోషాలు కానీ, భూమిలో ఎటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ శంకు అనేది స్థాపించడం వల్ల అంతా శుభం జరుగుతూ ఆ యొక్క శల్య దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా భస్మీపటలం అయిపోయి శుభ్రంగా చక్కగా ఈ యొక్క గృహప్రవేశ ముహూర్తానికి సమయానుకూలంగా ఈ గృహప్రవేశం చేస్తే ఈ ప్రకారం చేసినటువంటి వాళ్ళకి ఈ ఇంట్లో ఉన్నంతకాలం కూడా అపమృత్యు దోషం అనేది లేకుండా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఉంటారంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే విధంగా ఈ యొక్క శంకుస్థాపనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నూతన గృహప్రవేశం వర్షే 1 సంవత్సరం లోపు చేస్తే మంచిదని చెప్పని అది కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చేసింది. అదే ప్రకారం 1 ఇయర్ లోపు చేసుకోవాలనే నానుడికి అందరూ అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ విధంగా సంవత్సరం లోపు చేస్తే ఇంటికి కూడా చాలా మంచిది, డబ్బు కూడా కలిసి వస్తుంది అనుకోండి.